వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సనాతనాన్ని రక్షించడానికి శివసేన జనసేన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. షర్మిలక్క కొత్త డైలాగ్ రీల్స్లో ట్రోల్స్. తెలంగాణ సీఎం రేవంత్ వాహనంలో మహారాష్ట్ర పోలీసుల తనిఖీలు ఎందుకు? ఏపీలో నూతన ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు 1.92 కోట్ల నిధుల విడుదల. త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి అరుదైన రికార్డు, తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం. శివాజీ మహారాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతనాన్ని రక్షించడానికి శివసేన జనసేన ఆవిర్భవించాయని చెప్పారు. ఈ రెండు పార్టీలు అన్యాయంపై పోరాడతాయని తెలిపారు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం తమ పార్టీల సిద్ధాంతం అని వివరించారు. మహాయుతి తరపున మహారాష్ట్రలోని డెగ్లూరులో ప్రచారం నిర్వహించిన పవన్ బాలసాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుంచి బలంగా మేమర్స్కి కొన్ని సందర్భాల్లో దొరికేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మరొకసారి షర్మిల డైలాగ్ వైరల్గా మారింది. అవును, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అని అంటారు, అంటే ఏడపిల్ల కాదు ఆడపిల్ల అని అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటారో తెలుసా? మీ ఆవిడ కాబట్టి. పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగానే ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హ్యాస్ అ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఈజ్ అ కామన్ ఫర్ అ రీజన్ బికాజ్ ఇట్ ఈజ్ కామన్ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా కామన్ సెన్స్ అని ఎందుకంటారంటే ఇది అందరికీ కామన్ కాబట్టి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా అసలేం చెప్పారా అని ఒకరంటే అసలేం చెప్పారా అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటివి అక్క వద్ద ఎన్నో ఉన్నాయి, దీనికి ఇలాగే అయిపోతే ఎలా అని ఇంకొకరు స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ మహారాష్ట్ర బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన వాహనాన్ని ఎన్నికల అధికారులు చెక్ చేశారు. కారులోని బ్యాగులను తనిఖీ చేసిన అనంతరం సీఎం కాన్వాయ్ని పంపించేశారు. కాగా ఇవాళ రేపు రేవంత్ పలు నియోజకవర్గాల్లో మహావికాస్ అఘాడీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో 6 చోట్ల కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు నిధులు కూడా కేటాయించింది. ఫిజిబిలిటీ అధ్యయనం కోసం ప్రభుత్వం 1.92 కోట్లు విడుదల చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తుని, అన్నవరం ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జునసాగర్ సమీపంలో 1670 ఎకరాలు, తాడేపల్లిగూడెం వద్ద 1123 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 1383 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు, తుని, అన్నవరంలో 787 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. నిధులు కేటాయించిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఫిజిబిలిటీ అధ్యయనం పూర్తి చేయాలని ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆదేశించింది. త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్కు అరుదైన రికార్డు దక్కింది. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా శనివారం ఆయన పురస్కారం అందుకున్నారు. మరొకవైపు జస్టిస్ అమర్నాథ్ గౌడ్కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. 2017 నుంచి ఇప్పటి వరకు 92,000 కేసులు పరిష్కరించారు. హైదరాబాద్ వాసి అయిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే 2017లో సుప్రీంకోర్టు కొలీజియం ఆయన్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. ఆ తర్వాత త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తన బెంచ్లో కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తెలిపారు. చూసారుగా బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.